చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామా? హలో పీపుల్, నేను ఆల్రెడీ ముందు వ్లాగ్లో చెప్పాను కదా చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికని మార్కెట్కి వెళ్ళాను అని. సో అక్కడ నుంచి అయితే నేను క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, ఆనియన్స్, ఎగ్స్ పడినవన్నీ తెచ్చుకున్నాను. సో వాటిని అయితే ఫస్ట్ బాగా వాష్ చేసుకొని అన్నిటిని కట్ చేసుకోండి. ఆనియన్స్ మాత్రం స్లైసెస్గా కట్ చేసుకోండి. సో నేను వీడియో చాలా ఫాస్ట్గా పెట్టాను, ఎందుకంటే 1 minute సరిపోదు కాబట్టి. అవి అయిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకోండి. నేనైతే 6 to 7 members చేస్తున్నాను, సో ఎక్కువ క్వాంటిటీలోనే చేయాలి. సో అవి అయితే బ్రౌన్ కలర్లో అయిన తర్వాత 3 eggsని బీట్ చేసుకొని పెద్ద పెద్ద పీసెస్లా చేసుకొని అవి కూడా పక్కకు తీసేసుకోండి. ఈలోపు అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసుకొని కారం కోసం ఒక 4 to 5 ఎండుమిర్చిని దంచుకొని అందులో వేసేసుకోండి. వెజిటేబుల్స్ అన్ని మెత్తగా అయిన తర్వాత రైస్ వేసేసుకోండి. తర్వాత చికెన్, ఎగ్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. అయిపోయింది మన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే. నేనైతే చాలా సింపుల్గా చేశాను, అంత కష్టం ఏం కాదు, బాగానే వస్తుంది, ట్రై చేయండి. ఓకే, బాయ్.